ఏంటో రోహిత్, పేరుకే మనం వరల్డ్ కప్ గెలిచాం. ఇండియా వెళ్ళి ఫ్యాన్స్కు చూపిద్దాము అంటే ఈ తుఫాను మనల్ని ఇక్కడే కట్టిపడేసింది. అదే నాకు చిరాగ్గా ఉంది. కోహ్లీ కప్పు పట్టుకొని అలా అలా ఇండియా గడ్డ మీద నడిస్తేనే కదా కిక్కు. కిక్కు మొత్తం దుబ్బింది. నాకు ఇక్కడ ఒక కామెడీ మ్యాటర్ గుర్తొస్తోంది. ఏంటి కోహ్లీ అది? గ్రూప్ దశలోనే దుకాణం సర్దేసిన పాకిస్తాన్ ప్లేయర్లు వాళ్ళ దేశం వెళ్ళలేక భయపడి అక్కడక్కడ దాక్కున్నట్టు మన పొజిషన్ కూడా ఉంది. చీచి, వాళ్ళతో మనకు పోలికేంటి కోహ్లీ? మనకు వాళ్ళకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. వాళ్ళతో మనల్ని పోలుస్తాన రోహిత్. వాళ్ళేమో పోలేక భయపడి దాక్కున్నారు, మనమేమో పోతాం పోతాం అంటుంటే ప్రకృతి పోనివ్వడం లేదు. మీకందరికీ ఇండియా పోలేదన్న బాధ అయితే నాకు మరో బాధ. మీకేం బాధలు ఉన్నారా బాబు? ఫైనల్లో సెంచరీ కొట్టినారని క్రెడిట్ ఒక్క క్యాచ్తో కొట్టేశావు. దీన్నే వట్ర సుడి అంటారా బాబు? ఏం చూడన్నా నా బొంగులో సుడి. అదే క్యాచ్ను ఇప్పుడు ఆ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. బౌండరీ లైన్ జరిపేశామని ఏడుస్తున్నారు. వాళ్ళ పిచ్చి కానీ బౌండరీ జరుపుకొని మరీ కాచుకొని అక్కడే కూర్చోవడానికి మిల్లర్ అక్కడికే కొడతాడని నీకు ముందే తెలుసా ఏంటి? బౌండరీ లైన్ ఉన్నదాన్ని బట్టి నువ్వు దాన్ని టచ్ చేయకుండా క్యాచ్ పట్టావు. ఒకవేళ బౌండరీ ఇంకాస్త ముందుకుంటే అదే క్యాచ్ను కొంచెం లోపలికి జరిగి అందుకునేవాడివి, అంతే కదా? అంతే అన్న, ప్రాణం పోయినా ఆ క్యాచ్ మాత్రం వదిలేవాడిని కాదు. నువ్వు ఆ క్యాచ్ వదిలితే మనం కప్పు వదులుకోవాల్సి వచ్చేది రోయ్. 130 కోట్ల ఇండియా ఇప్పుడు నేను హీరో అంటుంది. రోల్స్ చేసే అడ్డగాడిదలను అస్సలు పట్టించుకోకు. ఓడిన వాళ్ళు కారణాలు వెతుక్కోవడం కామన్, అంతే. ఇక లైట్ తీసుకో ఆ విషయం. సరే అన్న, ఈరోజైనా మనల్ని ఇండియా పంపిస్తారా? ఇటు నుండి ఇటే జింబాబే వెళ్ళమంటారా? నాకే తెలియని విషయాలు నన్ను అడగద్దు రోయ్. హే, అందరికీ గుడ్ న్యూస్. మనం ఈరోజు స్పెషల్ ఫ్లైట్లో ఇండియా వెళ్తున్నాం. అమ్మా, ఎన్నాళ్ళకు మన దేశం పోతున్నాం రా. కప్పు పట్టుకొని ఎయిర్పోర్ట్లో ఎస్కలేటర్ మీద అలా కిందకి దిగుతుంటే ఉంటుందిరా మజా, మామూలుగా ఉండదు. రిటైర్ అయ్యే ముందు వరల్డ్ కప్ కొట్టినావు కదా, ఆ మాత్రం ఆత్రం ఉంటుందిలే రోహిత్ నీకు. ఇది ఆత్రం కాదు కోహ్లీ, ఆనందం. కప్పు కొట్టకుండానే రిటైర్ అవుతానేమోనని భయపడి చచ్చా. మొత్తానికి నా కళ నెరవేరింది. ఇవన్నీ ఊహిస్తూ ఇక్కడే ఉండిపోతారా ఏంటి? కప్పు చేత పట్టుకొని చలో ఇండియా. అబ్బా, ఏం వెల్కమ్, ఏం అభిమానం. ఈ కప్పు కొట్టకుంటే నేను జీవితంలో ఇంత అభిమానం చూసేవాడిని కాదు. మరి ఇండియా అంటే ఏమనుకున్నావు? మనోళ్ళ అభిమానం ముందు ఎవరు పనికిరారు. ఈ జీవితానికి ఇది చాలు కోహ్లీ. పుట్టిన దేశం రుణం తీర్చుకున్న ఫీలింగ్ వచ్చేసింది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ రోహిత్. కెప్టెన్గా నేను కప్పులు కొట్టకున్నా ప్లేయర్గా 3 ఐసీసీ కప్పుల్లో భాగస్వామ్యం అయ్యాను. ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలి? నాకు ఇక్కడ ఇంకో విషయం గుర్తొస్తుంది కోహ్లీ. మళ్ళీ ఏం గుర్తొస్తుంది రోహిత్? మనం వరల్డ్ కప్ని ఇంత ప్రేమగా ఆప్యాయంగా గౌరవంగా చూసుకుంటున్నామే, ఆ ఆస్ట్రేలియా వాళ్ళేంటి కోహ్లీ కాళ్ళు పెట్టుకోవడానికి టీపాయ్లాగా వాడేశారు వరల్డ్ కప్ని. ఇంత సంతోషకరమైన సమయంలో ఆ కుల్ఫీ గల టాపిక్ అవసరమా రోహిత్? వాళ్ళకు ఎక్కువగా కప్పులు వచ్చేసరికి తల పొగరు బాగా వచ్చిందిలే, అందుకే అలా చేశారు. వాళ్ళు చేసిన పనికి వరల్డ్ కప్ కూడా వాళ్ళ మీద పగ పట్టేసింది అనుకుంటా. అందుకే లీగ్ మధ్యలోనే వాళ్ళను ఇంటికి గెంటేసింది. అంతేలే రోహిత్, కానీ ఆ కొడుకుల మీద ఈ పొట్టి కప్పు కాదు రోహిత్. 50 ఓవర్స్ వరల్డ్ కప్ కొట్టాలి, అప్పుడే వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది. దేవుడు దయతలిచి 50 ఓవర్ల వరల్డ్ కప్ వరకు మనం ఫామ్లో ఉంటే ఖచ్చితంగా కప్పు కూడా మనం కొట్టాల్సిందే. అన్నా, మీరున్నా లేకున్నా మేము యూత్ అంతా కలిసి నెక్స్ట్ వరల్డ్ కప్ కొడతాం. అంటే ఏంటి? ఆ లోపు మమ్మల్ని T20 లాగా రిటైర్ అవ్వమంటున్నావా? చాచా, అలా ఎందుకంటానన్నా? ఒకవేళ అయితే అంటున్నా. రోహిత్ అన్న, మనం T20 వరల్డ్ కప్ గెలిచినందుకు ఐసీసీ వాళ్ళు మనకి ప్రైజ్ మనీ ఇచ్చారు కదా, బీసీసీ వాళ్ళు కూడా ఇస్తున్నారా? ఏంట్రా రిషబ్ పంత్, నీకు మ్యాటర్ తెలీదా? జైషా 120 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తున్నాడ్రా. ఏంటన్నా, ఒక్కొక్కరికి 120 కోట్ల? అమ్మయ్యా, లైఫ్ సెట్. ఒరే రిషబ్ పంత్, అందుకేరా నీకు తొందర అనేది. ఊరికే కాదు, బ్యాటింగ్లో తొందరే, ఇక్కడ తొందరే. 120 కోట్లు అందరికీ రా, మొత్తం మన టీం వాళ్ళకి, మన సపోర్టింగ్ స్టాఫ్కి అందరికీ కలిపి. ఓ, అందరికా? ఒరే రిషబ్ పంత్, ఇంతమంది జనాన్ని చూసాక కూడా నీకు ప్రైజ్ మనీ ఆలోచన ఎలా వచ్చిందిరా? ఏం లేదన్నా, ఏదో డౌట్ వచ్చి అడిగాను అంతే. మనకి డబ్బులు కావాలా ఏంటి? ఈ అభిమానం చాలదా?